యూదులు తీయాలి అనగా చుట్టుపక్కల ఉన్న నైబర్స్ చాలా బరువైన రాయిని మూత వేశారు. అలాంటి పరిస్థితుల్లో రాయి దొర్లించి మరి 4 రోజులు అయిపోయింది, మేము ఈ వాసన తట్టుకోలేమని వారు అభ్యంతరపడుతూ ఉన్నారు. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా మార్తా? మార్తే చెప్పింది, 4 రోజులైంది, చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. ప్రభుము సమాధి దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆ రాతి గోడలు పట్టుకొని చూసేసి అలా ఏడ్చేసి వెళ్ళిపోదామని వచ్చాడా ప్రభు? సమాధిలో 4 రోజులు మురిగిపోయిన లాజర్ను లేపడానికి వచ్చాడు. ఆ సత్యము ఈమె గ్రహించలేదు. 4 రోజులైంది, ఈ రాయి దొర్లిస్తే వాసన కొడుతుంది అని చెప్తుంది. ఆలోచించేద్దాం. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువా అని నేను నీతో చెప్పలేదా, నమ్మవా అని గట్టిగా ప్రభు వారించి ఉన్నాడు. అంతటి వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నుల పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. దేనికి మనవి విన్నారు? వారు రాయిని తొలగించినందుకు. రాయి తొలగించే మనసు వారికి ఇమ్మని ప్రభు తండ్రిని వేడుకొని ప్రార్థన చేసి ఉంటాడు. మనస్సులో మన రాళ్ళు తొలగించాలి, మన అభ్యంతరాలు తొలగించాలి, మన కఠినమైన మనసును తొలగించుకోవాలి. ఈ హృదయం అనే తలుపు, ఇనప తలుపు, ఇత్తడి తలుపుల్ని తొలగించాలి. మనం తెరుచుకోవాలి, ప్రభువా నా జీవితంలో కార్యం చేయమని. అప్పుడే కానీ ఆయన కార్యం చేయడు. ఎప్పుడైతే రాయి తొలగించి ఉంటున్నాడో అక్కడ యేసు కన్నుల పైకెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, నువ్వెల్లప్పుడూ నా మనవి వించున్నావని నేను ఎరుగుదును అని చెప్పి అక్కడేమంటున్నాడు వారితో, ఆయన లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాను. లాజర్కి ఏమైందంటే కట్లు కట్టారు. దాదాపు 12 మీటర్ల తెల్లని నూలు వస్త్రంతో చుట్టేశారు. సుగంధ ద్రవ్యములు 180 సేర్లు అవి వేసి చుట్టేశారు. చుట్టి వారేం చేస్తున్నారంటే ఏమాత్రం కూడా ఇక అవకాశం లేదు, మురిగిపోయి ఉంటుంది. కానీ ప్రభు ఏమంటున్నాడు, లాజరు బయటికి రమ్మని పిలుస్తున్నాడు. లాజరు బయటికి రమ్మని పిలిచినప్పుడు ప్రేత